19:28 చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర నా బైబిల్ ఒక్కసారి చదవండి. చాలు చాలు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. మనము జాగ్రత్తగా పరిశీలించినట్టయితే దేవుని డైరెక్ట్ తీసుకెళ్లి సిలువ వేయలేదు. ఆయన దారంతా ఆయన కొట్టారు, చాలా చిత్రహింసలు పెట్టారు. ఆయన కొరడాతో కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, ఎంతో బరువైన సిలువను మోసుకుంటూ వచ్చాడు ఆయన. ఈ ప్రయాణంలో దేవుడు ఎంతో రక్తాన్ని కోల్పోయాడు. ఆయన శరీరంలో ఉన్న నీరంతా ఆవిరైపోయింది. తర్వాత ఆయన తీసుకెళ్లి సిలువ వేస్తారు. అంత ఎండలో, మిటమిటలాడుతున్న ఎండలో దేవుడి సిలువ వేయించింది. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే, అంత ఎండకు వేడి శరీరం నీళ్ళంతా ఆవిరైపోయి నేను తప్పికొనుచున్నాను అంటాడు ఆయన. ఇక్కడ మన కష్ట చూసుకున్నట్టయితే దేవుడు మనలాగే మానవ శరీర రూపమే వచ్చాడనమాట. దేవుడు అక్కడ శిలువ మీద ఆ నొప్పిని నటించడం లేదు. ఆయన ఫిజికల్ గా ఆయన పెయిన్ ని భరిస్తున్నాడు ఆయన మన కోసం. మన జీవితంలో చాలా మంది అంటుంటాం, మన కష్టంలో ఉన్నప్పుడు కానీ, మన ఏమన్నా పెయిన్ లో ఉన్నప్పుడు కానీ, అరే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను ఈ పెయిన్ అర్థం చేసుకుంటా, నేను అదే సిచ్యువేషన్ వచ్చాను. కానీ అది లేదు. మన దేవుడు మాత్రమే మన పెయిన్ అర్థం చేసుకోగలడు. మనకి ఆయన మాత్రమే మనకి ఆ శాంతం ఇవ్వగలడు. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి కీర్తన 69:21 ఏముంటుందంటే, దే గేవ్ మీ బెనిగప్ ఆఫ్ మై థర్స్ట్ అని ఉంటుంది. ఏమంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ వాక్యం మనం కరెక్ట్ చూసుకున్నట్టయితే కీర్తనలో ఉంటుంది, 69వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం ఎన్నో సంవత్సరాల కింద రాయబడింది. అది ఈ ప్రాఫెసీ మనకి ఎక్కడ ఉంది? కీర్తనలో ఉంది. కీర్తన ఏ గ్రంథం? అది ఓల్డ్ టెస్ట్మెంట్. అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకేమనిపిస్తుంది అంటే, జరిగిన ప్రతీది కూడా దేవుడి ప్రణాళిక మూలముగానే జరిగింది. దేవుడు అంత బాధలో ఉన్నాను సరే దేవుడు ఇచ్చిన పనిని కంప్లీట్ చేశాడు. ఆయన యేసయ్య అంత బాధలో, అంత పెయిన్ తో శిలువ మీద ఎండలో ఉన్నాను సరే దేవుడు ఇచ్చిన పని కంప్లీట్ చేశాడు. ఏమంటాడు ఇక్కడ? తప్పికొనుచున్నాను అంటాడు ఆయన. అలాగే దేవుడు మనకి ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు ఆయన. అది కొంచెం ఆలస్యమైనను, అబ్రహాము విషయం 2 సంవత్సరాలు ఆలస్యమైంది. చెప్పండి గట్టి ఎవరన్నా? 25 సంవత్సరాలు ఆలస్యమైంది. కానీ అక్కడ నెరవేరిందా లేదా? యోసేపు విషయంలో నెరవేరిందా లేదా? మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన మాట నెరవేరుతుంది. మన జీవితం అంత పెద్దది కాదు కాబట్టి 25 సంవత్సరాలు అంత సమయం ఉండదు. సమయం కొంచెం అవుతుంది. కానీ మనం వేచి ఉంటే, దేవునికి ప్రార్థిస్తూ ఉంటే మన సమయం కూడా వస్తుంది. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలకు నెరవేరుస్తాడు. మన ఇప్పుడు ఎంతో మంది మనం ఎక్కువగా బాధపడేది ఏంటి? యంగ్ జనరేషన్, మా ఏజ్ వాళ్ళందరూ జాబ్ కోసమే. మా జాబ్, మేము ఇంకా కెరియర్ సెటిల్మెంట్ లేదు, మేము ఎంతో బాధపడుతున్నామని చూస్తుంటాం మనం. కానీ మనం ఏం చేయాలి? దేవుడి చిత్తం ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు మన మీద ఏ చిత్తం ఉందో దాన్ని మనం వెంటాడాలి. అది ఒక 10 రోజులు లేట్ అయినా సరే మనకు వచ్చేది ది బెస్ట్ వస్తుంది. మనం దానికోసం వేచి ఉండాలి. అలాగే కీర్తనలో 42:1 చూసుకున్నట్లయితే, జింక నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది దేవా అంటాడు. ఇదేంటంటే స్పిరిచువల్ థర్స్ట్. దేవుడు ఆత్మంగా ఉన్నప్పుడు ఆయన దాహం ఏ రకంగా ఉంటుందో మనం చూస్తున్నట్లయితే, యేసు కేవలం శరీర మూలంగానే దాహంగా లేడు. ఆయన ఆత్మ మూలంగా కూడా దాహంగా ఉన్నాడు. ఏంటి ఆత్మ మూలంగా దాహం అంటే ఏంటి చెప్పండి? దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాలన్నింటినీ ఆయన భరించడానికి వచ్చాడు. మన పాపాలన్నీ తొలగించడానికి వచ్చాడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మన పాపాలన్నీ ఆయన తీసుకుంటాడు, ఆయన మీద వేసుకుంటాడు. ఆ పాపం కారణంగా ఏమవుతుంది? మనకి యెషయా 59:2 ఉంటుంది, యువర్ సిన్స్ హ్యావ్ సపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. అంటే నీ చేసిన పాపములు నీకును నీ దేవునికి మధ్యలో దూరపరుస్తాయి అన్నమాట. అది సో దేవుడు ఆ పాపము కారణంగా మన పాపం ఆయన తీసుకున్న కారణంగా ఆత్మను కోల్పోవడం గ్రహిస్తాడు. ఆయన ఎంతో బాధతో చెప్తుంటాడు. ఆయన ఆత్మ వెళ్ళిపోవడం ఆయన గ్రహించి, దేవా నేను తప్పికొనుచున్నాను అంటాడు. పైన చూస్తున్నట్లయితే నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది దేవా అంటాడు ఆయన. అందరు గ్రహించండి వాక్యాన్ని జాగ్రత్తగా. అలాగే మనం ఈ రోజుల్లో దేని గురించి ఆశపడుతున్నాం? బాగా దేని గురించి? డబ్బు గురించి ఆశపడుతున్నామా?
లేదా మన సక్సెస్ గురించి ఆశపడుతున్నామా, లేదా మనం కూడా అది అంబానీ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలని ఆశపడకూడదు. మనం ఆశపడాల్సింది ఏంటి? దేవుని ఆత్మ కోసం ఆశపడాలి. మనం దేవుని చిత్తం కోసం, దేవుడి రాజ్యం కోసం మనం ఆశపడితే మన అవసరతలన్నీ మన దేవుడు చూసుకుంటాడు. అర్థమైతే అందరు గ్రహించండి జాగ్రత్తగా. అలాగే మనం యోహాను 4:14 చూసుకుంటే, whoever drinks the water I give will never thirst. నేను ఇచ్చు నీరు త్రాగువారు ఎప్పటికీ దాహపడడం ఉంటుంది, దప్పిగానే ఉంటుంది. దాని కింద చూసుకుంటే అయితే ఇంకో 2-3 లైన్లో నేనే జీవజలం అని కూడా ఉంటుంది, దేవుడు చెప్తాడు అక్కడ. ఇక్కడ దేవుడే జీవజలం అయినప్పుడు ఆయన సిలువలు దప్పికొనాల్సిన అవసరం ఏముంది ఆయనకి? చెప్పండి. ఎందుకంటే ఆయన మన మూలంగా దప్పికొనుచున్నాడు. ఆయన మనం చేసిన పాపములను ఆయన మీద వేసుకున్నాడు. మనకున్న దాహాన్నంతా ఆయన తీసుకున్నాడు. ఆయన ఎంతో బాధతో నేను దప్పికొనుచున్నానని చెప్తున్నాడు. ఆయన మన దాహాన్ని తీసుకొని, మన పాపాలను ఆయన తీసుకొని మనకి జీవజలాన్ని ఇస్తాడు మన జీవితంలో. మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మనం ముఖ్యంగా మన బాధని చెప్పుకోవడం కాదు, ఆరాధించేటప్పుడు మనం ఎంతో సంతోషంతో దేవుని ఆరాధించాలి. మనకు దేవుడు మనల్ని చూసి మన గురించి ఎరిగిన వాడు కనుక మన బాధలు, కష్టాలు, నష్టాలన్నీ ఆయన తొలగిస్తాడు. మన దాహాన్ని ఆయన జీవజలముతో నింపుతాడు. మనం చేయాల్సింది ఏంటి? దేవా, నాకు ఈ బాధలు ఉన్నాయి తండ్రి, దేవా నేను ఈ కష్టంలో ఉన్నాను అని చెప్పి దేవునికి మొర్ర పెట్టడమే తప్ప ఇంకో పని చేయదు. ఇర్మియా 33:3 ఉంటుంది, నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చదని ఉంటుంది. మనకున్న బాధలన్నీ దేవుడికి చెప్పాలి అంతే. వాటి గురించి ఊరికి ఆలోచించి మన మైండ్లో పెట్టుకొని, నా జాబ్ లేదు, నాకు కెరీర్ ఇట్లా అయిపోతుంది, నా పిల్లల విషయమై, నా తల్లిదండ్రుల విషయం మనం ఎప్పుడు బాధపడకూడదు. మనం ప్రతి ఒక్కటి మన దేవుడికి వదిలేసి మనం సంతోషంగా మనం పొందుకున్న మనం సంతోషంగా ప్రార్థించాలి, ఆరాధించాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తున్నట్లయితే లవ్ అండ్ సాక్రిఫైస్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు భూలోకానికి వచ్చిన దేనికి? మనల్ని ప్రేమించి మన పాపాలని ఆయన తొలగించడానికి వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 ఏముంటుందంటే, తన యందు ఉంచబడిన ఆనందమును బట్టి ఆయన సిలువను సహించాడు. తను ఉంచబడిన ఆనందం అంటే ఏంటి? దేవుడు భూలోకానికి వచ్చి తన రక్తాన్ని చిందిస్తే మనకేం కలుగుతుంది? మనలో ఉన్న పాపాలన్నీ పోతాయి, మనలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. మనకి ఫ్రీ టికెట్ అనమాట హెవెన్కి, పరలోకానికి. మనకి దేవుడు వచ్చి తన రక్తంతో మనకి ఫ్రీ టికెట్ ఇచ్చినట్టు ఆయన. సో అక్కడ ఉంటుంది ఏంటంటే, దేవుడు ఆ సిలువ మీద అంత బాధలో ఉన్నా సరే ఆయన కిందికి రాలేదు. ఆయన భరించాడు తప్ప నేను ఎందుకు భరించాలి? నేను దేవుని బిడ్డను, నేను చిట్టుకేస్తే 72,000 దూతలు కిందికి వచ్చి భూలోకాన్ని శ్మశానంగా చేస్తాయండి. ఆయనను దేవుడు ఏం చేస్తాడు? మన పట్ల అంతులేని ప్రేమ మూలముగా దేవుడు ఎంత బాధ అయినా సిలువను భరించాడు. ఆయన సిలువను భరించడం వెనక మనం చేసిన పాపములు ఉంటాయి. మనం పొందుకోబోతున్న ఏమంటారు దాన్ని, ఆ సాల్వేషన్, ఆ స్వస్థత, ఇవన్నీ ఉంటాయి. దేవుడు ఆనందమును చూసి సరే మన కోసం ఆయన సిలువను సహించను. దేవుడు ఇప్పుడు కూడా మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి లైఫ్ లో చెప్తున్నాడు, నేను ఇంకా దప్పికొనుచున్నాను అని. దేనికోసం దప్పికొనుచున్నాడు ఆయన? మన ప్రేమ కోసం దప్పికొనుచున్నాడు ఆయన. దేనికోసం? మన సమయం కోసం దప్పికొనుచున్నాడు ఆయన. మరియు మన రిలేషన్షిప్ విత్ గాడ్. మనం దేవునితో ఎలా ఉంటున్నాం? మనం రోజంతా ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకోవడం. ఆ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడానికి టైం ఉంటుంది, మనకి ఆ ఫేస్బుక్ యూజ్ చేయడానికి టైం ఉంటుంది. కానీ ఒక 10 నిమిషాలు బైబిల్ చదువుకుందామంటే ఏం చదువుతుందే, 10 నిమిషాలు నైట్ పడుకున్న ముందు చదువుకుందాంలే, ఏం చదువుతాంలే, రోజు చదివే బైబిలే కదా, నెక్స్ట్ రేపు లెంట్ ప్లేస్ వస్తుంది 40 days, దాంట్లో కూర్చొని చదువుకుందాంలే. దేవుడు కానీ అలా అనుకుని ఉంటే మనం ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. ప్రతిరోజు మీరు దేవునితో సమయం గడపడానికి ట్రై చేయండి. దేవుడు మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి జీవితాలు ఇప్పటికీ అడుగుతున్నాడు, నేను తప్పికొనుచున్నాను అని. మీరు ఆలోచించండి, దేవుడు తప్పికను మనం తీరుద్దామా వద్దా? దేవుడు మన పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, మనల్ని తన వైపు తిప్పుకోవాలని ఎంత ఆశపడుతున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటి? కొంచెం సమయాన్ని మనం దేవునిలో గడపాలి. దేవునితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మనకు ఉండాలి. ఆ తండ్రి కుమారుల రిలేషన్షిప్ మనకు ఉండాలి.
ప్రతి ఒక్కరు మీ జీవితంలో కొంత సమయాన్ని రోజులో ఒక 1 అవర్ లేదా పని చేసుకున్నట్టు ఉంటే ఒక 10 మినిట్స్ దేవుడితో టైం స్పెండ్ చేసినట్లయితే దేవుడు మీ అవసరతలను తీరుస్తాడు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన అవసరాలను తీర్చలేడా? తీర్చగలడు. మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ దేవుడు చెప్పుకుందాం, ఎంతో సంతోషంతో మనం ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు. మేము మీ మీద ఆధారపడాలని దీవించండి ఇస్తాయా. మేము మీ రాజ్యాన్ని ఆశపాలను దీవించాలి ఇస్తాయి గొప్ప తండ్రి. మా హృదయంలోకి మీరు రండి మా ఇస్తాయా. మా దగ్గరికి వచ్చి తప్పు కొలుచున్నాం అన్నావు ఇస్తాయి గొప్ప తండ్రి. మమ్మల్ని దీవించండి ఇస్తాయా. మీకు తప్పికను తీర్చే విధంగా మమ్మల్ని ఇచ్చాను మా గొప్ప తండ్రి. మన లేజినెస్ తీసివేయండి మా ఇస్తాయా. మాకు మీరు తోడుగా ఉండండి. ప్రతి క్షణం మేము మీతో కమ్యూనికేట్ చేయడం దీవించండి. మీతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం దీవించండి ఇస్తాయా. మీరు ఇచ్చిన వాక్యాన్ని చదివి ధ్యానించే కృప మా దయచేయండి ఇస్తాయా. మాకున్న ప్రాబ్లమ్స్ మా తండ్రి మీకు అప్పగించి మేము ఆనందంతో వర్షిప్ చేసే కృప మా దయచేయండి తండ్రి. మాకు మీరు తోడుగా ఉండండి. ఎన్ని బాధలు వచ్చినాడు మా తండ్రి, ఎన్ని కష్టములు వచ్చినాడు మా తండ్రి, నువ్వు విడువ మా యేసయ్యా. మమ్మల్ని మర్చిపో మా తండ్రి. యోగు జీవితంలో చూసినట్లయితే ఎన్నో బాధలు ఉంటాయి. అయినను మా తండ్రి నీవేమో ఎన్నడూ తనను విడవలేదు యేసయ్యా. చివరికి తన కోల్పోయిన అంత కొలిస్తే రెట్టింతలు తను పొందుకున్నాడు యేసయ్యా. మా జీవితంలో ఇప్పుడు ఒక కష్టం కలుగుతుందంటే మా యేసయ్యా, దాని తర్వాత మేము పొందుకే అదృష్టం ఉంటుంది సార్. పొందుకోపోయి ఎంతో గొప్పది అత్యున్నతమైన నువ్వు నమ్ముచున్నాం యేసయ్యా. మా జీవితాల్లో మీరు అద్భుత కార్యం నెరవేరుస్తున్నావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ హెవెన్లీ ఫాదర్. మాకు మీరు తోడుగా ఉన్నావు యేసయ్యా. మా ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు యేసయ్యా. చూసి నువ్వు పరిశీలిస్తున్నావు యేసయ్యా. తను ఈ సమయంలో నా దగ్గరికి వస్తాడా రాడా, ఈ సమయం నాతో స్పెండ్ చేస్తాడా లేడా, మీరు ఎదురు చూస్తున్నావు యేసయ్యా. మా కష్టాలను మేము వదిలిపెట్టి మా తండ్రి మీ దగ్గరికి ఎంతో ఆనందంతో వచ్చేలాగా మమ్మల్ని దీవించండి. మీరు మమ్మల్ని విడబావ వేస్తాయా. మమ్మల్ని విడవ మా తండ్రి. మాకు తోడుగా ఉన్నవాడు నీ వేస్తాయా. మమ్మల్ని దీవించి నడిపిస్తాను నమ్మొచ్చు. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. చక్కటి అవకాశం ఇచ్చినందుకు అయ్య గారికి